హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బేరంగూడలో ఉన్నాం. బేరంగూడలో బిఎస్ఆర్ కాలనీ దగ్గరికి వచ్చాము. అక్కడ శివపార్వతి మరియు శ్రీ అభయాంజనేయ టెంపుల్ దగ్గర గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. మేము ఈ బిఎస్ఆర్ కాలనీ గణేష్ ఉత్సవం కమిటీ అందరం కలిసి గత 10 సంవత్సరాలుగా ఈ వినాయకుడి ప్రతిష్ఠిస్తున్నాము. ఈ ప్రతిష్టాపనకు 9 రోజులు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పాటించి మేము మా కాలనీ సభ్యులందరం కూడా కుటుంబ సమేతంగా ఈ పూజా కార్యక్రమాలకు పాల్గొని ఎంతో విజయవంతంగా గత 10 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దానికి సపోర్ట్ చేసిన మా కాలనీ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులకు, మా టీం సభ్యులందరికీ కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు. ఉత్సవానికి మేము చిన్నపిల్లలకు ఆట పోటీలు పెడతాము. అలాగే పెద్దవాళ్ళకు ఏ ఏజ్ లిమిట్ లేకుండా అందరం కలిసిమెలిసి ఆట పాటలతో మన గణేష ఉత్సవాలను దిగ్విజయంగా చేసుకొని 9వ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఆడ మగ చిన్న పెద్ద ఏజ్ లిమిట్ లేకుండా అందరం కలిసి నిమజ్జనం చేసుకుంటాము. ఇది గత 10 సంవత్సరాల నుంచి మాకు ఒక ఆనవాయితీగా ఉంటుంది. అలాగే మేము సంతోషంగా ఉంటున్నాము. కాలనీవాసులందరూ సిరి సంపదలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉంటున్నాము. దీనికి అందరికీ కారణమైనటువంటి కాలనీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనము అయోధ్య నిర్మాణాన్ని పురస్కరించుకొని అదే టీంని మనం బేస్ చేసుకొని ఈసారి వినాయకుని తీసుకొచ్చడం జరిగింది. కావున ఈసారి కూడా మనము ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే ఎంతో
ఆనందంగా వినాయక చవితిని జరుపుకొని నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై గణేష్. బిఎస్ఆర్ కాలనీలో ఎంతో ఉద్యోగంగా మనం 10 సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుకుంటున్న వెళ్ళని మన వినాయక మండపం దగ్గర వినాయకుని ప్రతిష్ఠించుకొని ఆ భగవంతుడు ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉంటున్నాయి. అది మనకు కనబడుతూనే ఉన్నాయి. ప్లస్ మన కాలనీలో ఉన్న అన్ని రకాల మతస్థులు కులస్తులు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు జరుగుతుంది. చూస్తే ఇక్కడ కులాలకు అతీతంగా విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక్కడ జరపడానికి మా కాలనీ వాసులు అందరూ కూడా సహకరిస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన కాలనీలో లాస్ట్ ఇయర్ ఒక గుడి నిర్మాణం చేసుకొని కానీ విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని ఇక్కడ అందరూ కూడా ఆ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని పూజించుకుంటున్నాము. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు వార్షికోత్సవ కార్యక్రమం దగ్గరలో ఉంది. సో ఆ యొక్క భగవంతుని శివయ్య శివపార్వతి మరియు హనుమాన్ ఆశీస్సులతో మన బిఎస్ఆర్ కాలనీ ఎప్పుడు కూడా ఇలాగే అభివృద్ధి చెందుతూ అందరూ అష్టైశ్వర్యాలతో ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ గణనాథుడి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడ బిఎస్ఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ టెంపుల్ అసోసియేషన్ 2 అసోసియేషన్ కలిసి 30 మంది సభ్యులతో ఈ 600 ఫ్యామిలీలను మేము ఇక్కడ వాళ్ళ కాలనీ యొక్క అభివృద్ధి కోసం మేము అందరం కూడా తోడ్పడుతూ అందరి సహకారం మాకు అందిస్తున్నారు. వారి సహకారంతో ఇది ఇంకా ముందుకు పోతుంది, ఇంకా ముందుకు పోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. అందరికీ కృతజ్ఞతలు. మా కమిటీ మెంబర్ చెప్పినట్టు ఇక్కడ బిఎస్ఆర్ కాలనీలో గత సంవత్సరం నూతనంగా ఒక శివాలయము, అమ్మవారి గుడి అండ్ ఆంజనేయ స్వామి, శ్రీ శివపార్వతి మరియు అభయాంజనేయ స్వామి గుడి కట్టడం జరిగింది. ఆ గుడి యొక్క విశిష్టత ఏంటంటే మనకి దరిదాపుల్లో కూడా అంటే దాదాపు ఒక 100 కిలోమీటర్స్ రేడియస్లో కూడా ఎక్కడ కూడా సాలిగ్రామ శిలతో చేసినటువంటి శివలింగం ఏది కూడా లేదు. మన గుడిలో ఒక్కటే ఉంది. సో మా గుడి యొక్క డెవలప్మెంట్కి కానీ మా గుడికి డొనేషన్స్ చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. పూజలు చేసుకున్నటువంటి ఎంతో మందికి శుభకార్యాల్లోనూ ఎంతో రాణించారని వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో కూడా ఎంతో ప్రగతి సాధించారని చెప్పేసి మాకు టెంపుల్ కూడా మంచి రివ్యూస్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్కి వచ్చి స్వామివారి ఆశీస్సులతోటి, ఎందుకంటే సాలిగ్రామ శిల ఉండడం అనేది చాలా అదృష్టం. సో మా కాలనీ అండ్ అసలు చుట్టుపక్కల ఉండే జనాలు చేసుకున్నటువంటి అదృష్టం వల్ల ఈ కార్యం బృహత్కార్యం అనేది సిద్ధించడం జరిగింది. సో మీరందరూ కూడా శ్రీ శివపార్వతి మరియు అభయాంజనేయ స్వామిని మీరు దర్శించి మీ యొక్క సపోర్ట్ మాకు తెలిపి మీ విరాళాలు ఏదన్నా ఉన్నా కానీ ఇచ్చి టెంపుల్ యొక్క డెవలప్మెంట్కి ప్రతి ఒక్కరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. బిఎస్ఆర్ కాలనీ, బిఎస్ఆర్ శ్రీ శివపార్వతి మరియు అభయాంజనేయ స్వామి టెంపుల్, పటేల్గూడ, అమీన్పూర్ మండల్, సంగారెడ్డి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. నెక్స్ట్ బాండ్ మ్యూజిక్. Stand up. Please everyone stand up. స్టే విత్ మీ యూట్యూబ్ ఛానల్ని మనకి సబ్స్క్రైబ్ చేస్తాం. चैनल सब्सक्राइब कीजिए. स्टे विथ मी चैनल को सब्सक्राइब कीजिए. స్టే విత్ మీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బండి. हाय गाइस स्टे विथ मी यूट्यूब चैनल सब्सक्राइब करिए, फॉलो करिए मेरे फ्रेंड्स को. थैंक यू गाइस. Please like this video, share, comment and subscribe. Stay with me for further updates. के बाद स्टे विथ मी यूट्यूब चैनल सब्सक्राइब करो. 2024 स्टे विथ मी 2024 को सब्सक्राइब करो और अपने दोस्तों को शेयर करो, फॉलो करो, ये सब्सक्राइब करो ये चैनल. स्टे विथ मी 2024 चैनल यूट्यूब पे है ये, इसको सब्सक्राइब करो, शेयर करो दोस्तों के साथ, फॉलो करो. Stay with me channel subscribe कीजिए. विथ मी चैनल के साथ सब्सक्राइब करो, लाइक करो, सब्सक्राइब करो. स्टे विथ मी चैनल को सब्सक्राइब करो और आपके फैमिली, फ्रेंड्स और लोगों को शेयर करते जाइए और इनका चैनल अच्छे बढ़ाते जाइए. भाई के चैनल का नाम है स्टे विथ मी.
भाई को फॉलो कीजिए, सब्सक्राइब करो, ज़्यादा से ज़्यादा वीडियो को लाइक करो। 24 चैनल यूट्यूब पे सब्सक्राइब करो